మీరు నన్ను పూజించండి, నన్ను పూజించకపోతే నా కొంపలు మునిగిపోతాయి, నాకేదో అయిపోతుంది, నాకేదో తక్కువ అయిపోతుంది అని చెప్పి హిందుత్వంలో ఈశ్వరుడు అట్లా ఏం దేబిరించడు. ఆయన యొక్క వైశిష్ట్యాన్ని గొప్పతనాన్ని తెలుసుకుని భక్తులే ఆయన్ని ఆరాధిస్తారు ప్రేమతో. అక్కడ బ్లాక్ మెయిలింగ్లు, ఆ చాక్లెట్ ఇస్తాం ఆశ పెట్టడం, లేకపోతే నరకంలో వేసి ఫ్రై చేస్తాను భయపెట్టడం ఇట్లా ఏం ఉండదు. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట. అట్లాగే నిన్ను అసలు దేవుడిగా గుర్తించడం అంటే కొంతమంది అయినా సరే నిన్ను దేవుడిగా గుర్తించడం, పూజించడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ పక్క దేవతలను పూజించే వాళ్ళని రాళ్లతో సావగొట్టండి, వాళ్ళ దేవతా ప్రతిమల్ని, దేవతా విగ్రహాలని ధ్వంసం చేయండి. మళ్ళీ ఈ పైశాచికత్వం నీకు, నువ్వు ఒక దేవుడివి, నిన్ను దేవుడిగా నమ్మే వాళ్ళకు బుర్రలేదు. వాళ్ళు వచ్చి మాకు నాగరికత నేర్పిస్తున్నారు ఈ రోజుల్లో, మా కర్మ. కనుక మిత్రులారా, ఈ ప్రకృతి అప్పుడప్పుడు ఎలా వైపరీత్యాలు సృష్టించి మనిషిపై పగబట్టి మనిషి పట్ల శత్రుత్వం వహించకుండా ఉండాలి అంటే ఈ ప్రకృతి వనరులని మనం అవసరానికి